డబ్ల్యూపీసీ బిజినెస్ చేసేవాళ్ళు డబ్ల్యూపీసీ మెటీరియలే బాగుందంటారు. యూపీవీసీ బిజినెస్ చేసేవాళ్ళు యూపీవీసీ మెటీరియలే బాగుందంటారు. యూపీవీసీ అంటే ఏంటి? అన్ప్లాస్టిసైడ్ పాలీ వినైల్ క్లోరైడ్. డబ్ల్యూపీసీ అంటే వుడ్ ప్లాస్టిక్ కాంపోజిట్. వుడ్, యూపీవీసీ, అల్యూమినియం ఈ మూడిటి గురించి వీడియో చేశాను, పైన ఐకార్డ్ లో కనిపిస్తూ ఉంటుంది, చూడండి. అండి అందరికీ నమస్తే. ఈ వీడియోలో యూపీవీసీ విండోస్ అలాగే డబ్ల్యూపీసీ విండోస్ ఈ రెండిట్లో ఏది బెస్ట్, దేని ప్రైస్ ఎంత ఉంది, ఈ రెండిట్లో అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇలా ఈ రెండింటి మధ్య కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా అయితే తెలుసుకుందామండి. వీడియో అనేది పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. విండోస్ వరకే కాదండి, సేఫ్టీ గ్రిల్స్ తో కలుపుకొని ఇవి మనకి ఏ ప్రైజెస్ లో మనకు వస్తున్నాయి అనేది కూడా తెలుసుకుందాం. అలాగే ఎవరెవరికి ఏ విండోస్ సెట్ అవుతాయి అనేది కూడా చూద్దాం. యూపీవీసీ విండోస్ కానీ డబ్ల్యూపీసీ విండోస్ కానీ ఈ రెండింటికి కూడా మనకి చెదలు అనేది అసలు పట్టదండి. అలాగే ఈ రెండు కూడా వర్షంలో తడిస్తే మనకి ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండవు ఈ రెండింటికి. అలాగే యూపీవీసీ కానీ డబ్ల్యూపీసీ కానీ ఈ రెండు మెటీరియల్ తో వచ్చే విండోస్ అనేవి మనకి మార్కెట్ లో రెడీమేడ్ గా దొరుకుతాయి. అసలు యూపీవీసీ అంటే ఏంటి? అన్ప్లాస్టిసైడ్ పాలీ వినైల్ క్లోరైడ్, దీనినే యూపీవీసీ అంటారు. వీటితో విండోస్, డోర్లు, మరెన్నో ఇంటి నిర్మాణానికి సంబంధించిన వస్తువులు అనేవి తయారు చేస్తూ ఉంటారు. అలాగే డబ్ల్యూపీసీ అంటే ఏంటి? వుడ్ ప్లాస్టిక్ కాంపోజిట్, దీనినే డబ్ల్యూపీసీ అంటారు. వీటితోటి డోర్లు, డోర్ ఫ్రేమ్స్, అలాగే విండోస్, విండో ఫ్రేమ్స్, తలుపులు, అలాగే కబోర్డ్లు, ఇలా ఇంటి నిర్మాణానికి ఉపయోగించే వస్తువులు వీటితో కూడా తయారు చేస్తూ ఉంటారు. ఇక వీటి యొక్క రేట్లు అనేవి మనకి ఎలా ఉంటాయి అంటే, యూపీవీసీ విండోనే తీసుకుంటే పర్ స్క్వేర్ ఫీట్ కి మనకి 380 రూపాయల నుంచి 400 రూపాయలు అనేది ప్రజెంట్ కాస్ట్ అనేది తీసుకుంటున్నారు. ఇందులో మనకి స్లైడింగ్ విండోస్ వస్తాయి, అలాగే ఓపెనబుల్ కూడా మనకి ఇందులో రావడం జరుగుతుంది. చాలా మంది స్లైడింగ్ విండోసే, యూపీవీసీ విండోస్ అంటే స్లైడింగ్ విండోసే అనుకుంటున్నారండి. ఇందులో కూడా ఓపెన్ డోర్స్ అనేవి ఉంటాయి. కాకపోతే ఓపెన్ డోర్స్ అనేవి పెట్టుకుంటే మీకు అక్కడ మెష్ డోర్ అనేది పెట్టుకోవడానికి కుదరదు, కాబట్టి ఎక్కువగా అందరూ స్లైడింగ్ పెట్టేసుకొని స్లైడింగ్ లోనే మనకి మెష్ అనేది ప్రొవైడ్ చేస్తారు, కాబట్టి స్లైడింగ్ ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇవి స్లైడింగ్ కాకుండా ఓపెనబుల్ విండోస్ కూడా మనకి ఉంటాయి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అయితే వీటి యొక్క కాస్ట్ అనేది మనకి 380 రూపాయల నుంచి 400 రూపాయల దాకా ఫర్ ఎస్ఎఫ్టీ అనేది పడుతుంది. అసలు ఇందులో ఒక గ్లాస్ అనేది మారిపోవడం వల్ల మనకి 900 రూపాయలు ఫర్ ఎస్ఎఫ్టీ పడే రేట్లు కూడా మనకి ఇందులో వస్తాయి అనమాట. అది ఎలా వస్తాయి ఏంటి అనేది దీనికి సంబంధించింది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను. ఈ పైన మీకు ఐకార్డ్ లో అయితే కనిపిస్తూ ఉంటుంది, అక్కడ నుంచి చూసి తెలుసుకోండి. ఇక ఒక విండోనే సపోజ్ మనకి ఒక 4 అడుగులు ఎత్తు ఉండి 4 అడుగులు వెడల్పుతోటి ఉండే ఒక యూపీవీసీ విండో అనేది మనం తీసుకోవాలి అనుకున్నట్లయితే సుమారుగా 6,400 రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది. అయితే ఇందులో సేఫ్టీ గ్రిల్స్ అనేది రాదు, ఇది గుర్తుపెట్టుకోండి. మీరు మళ్ళీ సపరేట్ గా సేఫ్టీ గ్రిల్స్ అనేవి చేయించుకోవాలనుకుంటే 3,500 రూపాయల నుంచి 4,000 రూపాయల దాకా మీకు ఒక సేఫ్టీ గ్రిల్ కి ఖర్చు అనేది అవుతుంది. ఈ రెండు కలుపుకుంటే సుమారుగా 10,000 రూపాయలు అనేది మనకి ఒక యూపీవీసీ విండోకి కాస్ట్ అనేది అవడం జరుగుతుంది. ఇప్పుడు డబ్ల్యూపీసీకి ఎంత కాస్ట్ పడుతుంది అనేది కూడా ఒకసారి చూద్దాం. డబ్ల్యూపీసీ విండోస్ కి వచ్చేసి మనకి ముందుగా డోర్ ఫ్రేమ్ అనేది ఫిట్ చేసుకోవాలి, తర్వాత దానికి కిటికీ రెక్కలు, అందులో గ్లాసు, అలాగే మనకి సేఫ్టీ గ్రిల్స్, ఇవన్నీ కలిపి మనకి ప్రజెంట్ ఒక ఎస్ఎఫ్టీ 1000 రూపీస్ నుంచి 1200 రూపాయల దాకా తీసుకుంటున్నారు. ఆ విధంగా మనకి ఒక విండో 4x4 సైజులో ఒక విండోనే మనం చేయించుకోవాలి అనుకున్నట్లయితే 16,000 రూపాయల నుంచి 19,200 రూపాయల దాకా మీకు కాస్ట్ అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది టోటల్ అన్నమాట. ఫిట్టింగ్ ఛార్జెస్ తో కూడా కలుపుకొని, ఇందాక మనం యూపీవీసీ విండోకి చెప్పుకుంది కూడా సేమ్ ఫిట్టింగ్ ఛార్జెస్ తో కూడా కలుపుకొని టోటల్ గా అన్నమాట. టోటల్ గా యూపీవీసీ అయితే మీకు ఫర్ స్క్వేర్ ఫీట్ అనేది 620 రూపాయలు పడుతుంది, ఏది గ్రిల్ తో కూడా కలుపుకొని. అదే మనకి డబ్ల్యూపీసీ అయితే మాత్రం స్క్వేర్ ఫీట్ కి 1000 to 1200 అనేది మనకి పట్టడం జరుగుతుంది అనమాట. సో ఇలా వీటి మధ్య డిఫరెన్స్ అనేది ఉంటుంది. అయితే ఈ రెండిటి చేయించుకోవడం వల్ల ఎవరికి ఏది బెస్ట్ గా ఉంటుంది, ఈ రెండిట్లో అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇది కూడా ఒకసారి చూద్దాం. ముందుగా యూపీవీసీ విండో కానీ డబ్ల్యూపీసీ విండో కానీ ఈ రెండు కూడా మనకి ఎకో ఫ్రెండ్లీనే. మనకి నేచర్ కి ఎటువంటి ఇబ్బంది ఉండదు, కాబట్టి మెటీరియల్ అనేది యూజ్ చేసుకోవడం వల్ల ఈ రెండు కూడా మనకి ఎకో ఫ్రెండ్లీ మెటీరియలే, పర్యావరణానికి ఎటువంటి హానికరం కూడా కాదు. ఇక తడిచినా కూడా ఈ రెండు మెటీరియల్ అనేది పాడవు, కాబట్టి ఈ రెండు కూడా మనకి వాటర్ ప్రూఫింగ్ గానే రావటం జరుగుతుంది. అలాగే టర్మెట్ ప్రూఫ్, మెయిన్ గా మనకి వుడ్కి చెదలు బాధ తట్టుకోలేకే డబ్ల్యూపీసీకి కానీ యూపీవీసీకి కానీ ఎక్కువ మంది షిఫ్ట్ అవుతున్నారు అనమాట. కాబట్టి ఈ చెదలు పట్టకుండా ఉండేది ఏవైనా ఉన్నాయి అంటే మార్కెట్లో ఈ రెండు మెటీరియలే మనకి బెస్ట్ గా పనిచేస్తాయి అని మనం చెప్పుకోవచ్చు.
కాబట్టి టర్మెట్ ప్రూఫ్ గా కూడా మనకి ఈ రెండు కూడా రావటం జరుగుతుంది. సో ఇక అలాగే మనకి యూపీవీసీ విండోస్ కానీ మనం చూసుకున్నట్లయితే మన వర్క్ అనేది కన్స్ట్రక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత, అంటే ప్లాస్టింగ్ వర్క్, పుట్టి వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత మనం ఏ అయితే మెజర్మెంట్స్ అనేవి ఇస్తామో ఆ మెజర్మెంట్స్ ప్రకారం మనకి యూపీవీసీ విండోస్ అనేవి మనకి ఫిట్టింగ్ అనేది చేసిస్తారు. కాబట్టి నో ప్రాబ్లం అనమాట. వర్క్ మొత్తం అయిన తర్వాతే మీరు ఈ యూపీవీసీ విండోస్కి వెళ్ళొచ్చు. అదే మీకు డబ్ల్యూపీసీ విషయానికి వచ్చినట్లయితే ముందుగానే మీ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతున్నప్పుడే మనకి వీటి యొక్క ఫ్రేమ్స్ అనేవి మనకి వుడ్ విండో అనేది మనం ఎలా ఫిట్టింగ్ చేసుకుంటామో అదే విధంగా ఈ డబ్ల్యూపీసీకి సంబంధించిన ఫ్రేమ్ని మనం ముందుగానే ఫిట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. కాబట్టి ఇది కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడే మీరు ఈ ఫ్రేమ్స్ తెప్పించుకొని పెట్టించుకోవాలి. అయితే ఇక్కడ మనకి యూపీవీసీ విండో అనేది మనకి స్క్రూ ఫిట్టింగ్ అనేది చేస్తారు. అదే డబ్ల్యూపీసీ విండో అనేది మనకి కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడే పెట్టుకుంటాం. కాబట్టి వీటికి క్లాంప్స్ ఇవన్నీ కొట్టుకొని అక్కడ కాంక్రీట్ అనేది వేసుకొని కొంచెం స్ట్రాంగ్ గా మన గోడల్లో ఫిట్టింగ్ అనేది చేసుకోవడానికి ఈ డబ్ల్యూపీసీ అనేది ఒక స్టెప్ ముందు అనేది ఉంటుందన్నమాట యూపీవీసీతో పోల్చుకుంటే. అలాగే మనకి యూపీవీసీ విండోస్ కి ఆల్రెడీ కలర్స్ అనేవి వేసే వస్తాయి. ఇందులో మనకి వుడెన్ స్టిచ్చర్ లాంటివి వచ్చే కలర్స్ కూడా ఉన్నాయి, కానీ అవి మనకి కాస్ట్ అనేది ఎక్కువ పడుతుంది. అంటే ఇప్పుడు నార్మల్ చెప్పుకున్న మనకి స్క్వేర్ ఫీట్ 400 లేదా 600 రూపాయలు అని చెప్పుకున్నాం కదా, దీనికి డబల్ అవుతుంది అనమాట. వుడ్ స్టిచ్చర్ ఆ టైప్ లో ఉండే మీకు యూపీవీసీ మెటీరియల్ కావాలి అన్నట్లయితే. అదే మీకు డబ్ల్యూపీసీలో అయితే మీకు నచ్చిన కలర్ అనేది వేసుకోవచ్చు. యూపీవీసీలో కలర్ వేసి వచ్చినాయి మనం ఫిట్టింగ్ అనేది చేసుకుంటాం. డబ్ల్యూపీసీలో మనకి మెటీరియల్ మొత్తం కూడా ఫిట్టింగ్ చేసుకున్న తర్వాత వీటి మీద కలర్స్ అనేవి వేస్తారు. ఇలా కలర్స్ అనేవి వేసుకోవడం వల్ల ఈ కలర్స్ అనేవి ఒక 5 yearsకో ఏమో అలా కొంచెం ఇవి ఎండకి ఎండి కొంచెం వానకి తడిచి కొంచెం షేడ్ అవుట్ అవుతాయి. కాబట్టి మళ్ళీ ఒక 5 years అయిన తర్వాత మళ్ళీ కలర్స్ అనేవి మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. యూపీవీసీలో అలా కాదు, వాళ్ళు ఇచ్చిన లైఫ్ టైం ఏదైతే ఉంటుందో ఆ లైఫ్ టైం వరకు కూడా మనకి ఒకటే కలర్ అనేది ఉంటుంది. మీకు డబ్ల్యూపీసీలో అయితే కలర్ మార్చుకునే ఆప్షన్ ఉంటుంది, ప్లస్ మార్చుకుంటానికి ఖర్చు కూడా అవుతుంది. ఫస్ట్ టైం వాళ్ళు కలర్ అనేది వేస్తారు, తర్వాత మీరు కలర్లు అనేవి మార్చుకోవాలి అనుకున్నట్లయితే మీరే మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే యూపీవీసీలో కలర్ మార్చుకునే ఆప్షన్ ఉండదు, డబ్ల్యూపీసీలో మనకి కలర్ మార్చుకునే ఆప్షన్ ఉంటుంది. డబ్ల్యూపీసీలో ఖర్చు అనేది ఎక్కువ అవుతుంది కలర్స్ మార్చుకోవడం వల్ల, యూపీవీసీలో ఆ మెయింటెనెన్స్ అనేది తగ్గుతుంది. అలాగే మనకి యూపీవీసీ విండోస్లో ఒక మెష్ డోర్ను కూడా ప్రొవైడ్ చేస్తారు. అదే డబ్ల్యూపీసీ విండోస్లో మీకు వచ్చేసరికి మెష్ డోర్ అనేది ఏమీ రాదు. సపరేట్గా మీరు అమౌంట్ అనేది పే చేసి మళ్ళీ పెట్టించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. కాబట్టి ఇక్కడ అమౌంట్ అనేది మళ్ళీ మీరు ఇన్వెస్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది, ఇది కూడా చూసుకోవాలి. అలాగే వీటి యొక్క లైఫ్ టైం అనేది మనకి ఎలా ఉంటుందంటే యూపీవీసీ విండోస్ యొక్క లైఫ్ టైం చూసుకున్నట్లయితే కంపెనీ వాళ్ళు 15 years వరకు దీనికి ఇవ్వడం జరుగుతుంది. అంటే 15 సంవత్సరాల వరకు వారంటీ అనేది ఇస్తారనమాట, అంటే మెటీరియల్ మీద. సో అలాగే మనకి డబ్ల్యూపీసీకి వచ్చేసరికి అది కూడా మెటీరియల్ మీద మనకి 30 years వరకు కూడా లైఫ్ అనేది ఉంటుంది. అసలు ఇవన్నీ కాదు, ఈ రెండిట్లో ఏది బెస్ట్ 2 ముక్కల్లో చెప్పమంటే, మీరు తక్కువ బడ్జెట్లో హౌస్ కన్స్ట్రక్షన్ అనేది చేసుకుంటున్నారు అన్నట్లయితే మీరు ఇక్కడ బడ్జెట్ మీకు మెయిన్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం మీరు యూపీవీసీ విండోస్ అనేవి చూస్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. మాకు బడ్జెట్ విషయమే కాదు, మాకు మంచి క్వాలిటీ ఉండాలి, అలాగే లైఫ్ టైం ఉండాలి, మాకు వుడ్ కన్నా ఇంకా బెటర్గా ఉండాలి, చదలు కూడా పట్టకూడదు అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు డబ్ల్యూపీసీ విండోస్కి వెళ్ళొచ్చు. ఇంతే, ఈ రెండింటిలో సింపుల్గా మీరు తక్కువ బడ్జెట్లో అనుకుంటే యూపీవీసీ, లేదు బడ్జెట్ ప్రాబ్లమే కాదు అనుకుంటే డబ్ల్యూపీసీ, లేదు మాకు చదలు కూడా సమస్య కాదు అనుకుంటే వుడ్ ఈజ్ నెంబర్ 1. ఇంకా వీటికి మూడిటికి తిరగలేదన్నమాట. మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోలో మనం చెప్పుకున్న ఈ రేట్లన్నీ కూడా మనకి ఏరియాని బట్టి కొంచెం అటు ఇటుగా మారుతూ ఉంటాయి, ఇది మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. సో చూశారుగా ఫ్రెండ్స్, ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది, యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.